ఆత్మీయులకు నమస్కారం. అవి నా జీవితంలో నిరాశ నిలిపిన క్షణాలు. నా చిరకాల స్వప్నమైన వైమానిక దళ ఉద్యోగం చేజారిపోవడం నాకు ఆశాభంగం కలిగించింది. వైమానిక దళంలో చేరే అవకాశం నా వేళ్ల సందుల్లో నుంచి జారిపోయిందన్న సత్యాన్ని జీర్ణించుకోలేకపోయాను. అందరూ యువకులలాగే ఆ వయసులో నా మనసును దిగులు మేఘాలు కమ్ముకున్నాయి. ఢిల్లీలో ఒక కొండచర్య దగ్గరకు పోయి నిలుచున్నాను. దూరంగా కింద ఒక సరస్సు. రాబోయే దినాలు భారంగా గడవబోతున్నాయని నాకు తెలుసు. గుండె నిండా దుఃఖభారంతో ఋషికేశ్ దారి పట్టాను. గంగలో స్నానం చేశాను. ఆ పరిశుద్ధ జలాలు నన్ను తెరిపిన పడేశాయి. దూరాన కొండ మీద ఉన్న స్వామి శివానంద ఆశ్రమానికి అంటే డివైన్ లైఫ్ సొసైటీకి వెళ్ళాను. అక్కడ ఎందరో సాధువుల దర్శనం లభించింది. సాధువులకు అతీంద్రియ జ్ఞానం ఉంటుందని, వారు నా మనోభావాల్ని పసిగట్టగలరని భావించాను. అదే ఆశతో స్వామి శివానందను కలిశాను. కాషాయ దోవతి, కాళ్లకు పావుకోళ్లతో ఆయన బుద్ధుడిలా కనిపించాడు. ఆయన దరహాసం నన్ను ప్రభావితం చేసింది. నన్ను ఆయన దగ్గర తీసుకుని నా దుఃఖానికి కారణమేమిటని అడిగారు. నేను చింతాగ్రస్తున్నట్లు ఆయన ఎలా పసిగట్టారో. నేను ఆయనకు నా చిరకాల స్వప్నమైన ఆకాశయానం గురించి, నేను ఆ పరీక్షలో నెగ్గకపోవడం గురించి చెప్పాను. ఆయన చిరునవ్వు నవ్వారు. ఆ మందహాసం నాలోని దిగులునంతా తుడిచివేసింది. అప్పుడు ఆయన మంద్రస్వరంలో ఇలా అన్నారు: కోరిక అనేది హృదయం నుంచి, ఆత్మ నుంచి ఉప్పొంగినప్పుడు, అది పరిశుద్ధము తీవ్రము అయినప్పుడు దానికి ఒక గంభీరమైన విద్యుదయస్కాంత శక్తి వస్తుంది. మనస్సు నిద్రలోకి జారుకున్న ప్రతి రాత్రి ఆ శక్తి శూన్యంలోకి విడుదలవుతుంది. తిరిగి ప్రతి ఉదయము అది విశ్వశక్తి ప్రవాహ బలాన్ని పుంజుకుని తిరిగి మనల్ని చేరుకుంటుంది. నువ్వేది సంభవించావో అంటే నువ్వు ఏమి అనుకున్నావో అది తప్పక సాక్షాత్కరిస్తుంది. నీకు ఏది దక్కాలో అది తప్పకుండా దక్కి తీరుతుంది. ఈ కాలాతీత వాగ్దానం మీద నమ్మకం పెంచుకో. అనంతకాలం నుంచి సూర్యోదయం కానీ వసంతాగమనం కానీ గతి తప్పలేదు. ఈ వాగ్దానము అంతే. శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు ప్రత్యక్షమవుతాడు అన్న మాట ఎంతో సత్యం. దాదాపుగా దారి తప్పిన ఒక విద్యార్థికి ఇదిగో ఇప్పుడు ఒక మహాగురువు లభించాడు. నీ విధిని నువ్వు అంగీకరిస్తూ నువ్వు ముందుకు సాగిపో. నువ్వు విమాన చోదకుడు కాపాడానికి పుట్టలేదు. నువ్వేమిటి అవ్వాలని ఉందో ఇప్పుడే తెలియదు, కానీ అది ఇప్పటికే నిర్ణయమై ఉంది. ఈ వైఫల్యాన్ని మర్చిపో. నీ భవిష్యత్ వైపు నిన్ను నడిపించడానికి ఈ వైఫల్యం కూడా అవసరమేనని భావించి అన్వేషించు. నీ జీవిత యథార్థ పరమార్థమేమిటో వెతుకు. నిన్ను నువ్వు చేరుకో. భగవత్ సంకల్పానికి తల ఉంచు అన్నారు స్వామి శివానంద. భారత ఆధ్యాత్మిక తత్వంలో ఎంత శక్తో శ్వాంతనో ఉన్నాయో అప్పుడు తెలిసింది నాకు. ఆ తర్వాత రక్షణ శాఖలో పరిశోధకుడుగా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత భగవంతుడు అతన్ని ఏ వైపు నడిపించాడో మనందరికీ తెలిసిందే. వైఫల్యాన్ని సోపానంగా మలుచుకున్న ఆ వ్యక్తే భారతరత్న అబ్దుల్ కలాం. కాబట్టి మిత్రులాల అవరోధం ఏర్పడిందని, అవకాశం చేజారిందని, అపజయం కలిగిందని ఎప్పుడూ బాధపడవద్దు. అవన్నీ మన విజయానికి మనల్ని తీసుకునే వెళ్ళే మార్గాలు. భారతమాతకు వందనం. తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.